హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నానండి. రెగ్యులర్గా ఏదో ఒక వెజిటేబుల్ అయితే వండుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఈరోజు అయితే అన్ని వెజిటేబుల్స్ కలిపి నేను కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ములక్కాడ, లేడీస్ ఫింగరు, పొటాటో, ఒక టమాటో, 2 క్యారెట్, ఒక దోసకాయ, గోరు చిక్కుడుకాయ, అలచింతకాయ అయితే తీసుకున్నానండి. ఇంకా మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే దీంట్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అవి అయితే మంచిగా కట్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లోకి నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు అన్నవి వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్తో పాటు గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఇవి ఫ్రై అవ్వాలి కొద్దిగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ దీంట్లో వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో అయితే వీటిని కట్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇది కర్రీలోకైనా, రైస్లో, చపాతీలోకైనా కానీ, రైస్లోకైనా కానీ బాగుంటుందండి ఈ కర్రీ అన్నది. నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. దాంట్లోకి ఇక్కడ నేను ఒక టమాటోని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే ఇక్కడ నేను వంకాయలను కూడా వేసుకున్నానండి. వంకాయలు వచ్చేసి నేను 2 వేసుకున్నాను. మన దగ్గర వీలుగా ఉంటే గుత్తి వంకాయ కూడా వేసుకోవచ్చు. నాకు ఈరోజు ఈ పొడుగు వంకాయలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి అయితే వేసుకున్నాను. అలానే ఇక్కడ లేడీస్ ఫింగర్ అన్నవి కూడా కట్ చేసి వేస్తున్నానండి. ముందేవి వేసాము అంటే కొద్దిగా బగ్గగా ఉంటుంది కదండి మనకి లేడీస్ ఫింగర్ అన్నది, అందుకని సపరేట్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 30% వరకు మనకు కుక్ అవ్వాలండి వెజిటేబుల్స్ అన్నవి. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నానండి, అదే రాక్ సాల్ట్. అలానే 1/4 టీ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసుకున్నానండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కారం అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ కారం అన్నది కొద్దిగా తక్కువే తీసుకున్నాను. స్పైసీగా తినే వాళ్ళైతే కారం అన్నది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలానే ఇక్కడ ధనియాల పొడి అయితే వేసుకున్నాను, గరం మసాలా కూడా వేసుకున్నాను. ఈ మసాలా అన్నది ఈ వెజిటేబుల్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి.
ఇలాగా తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. కాకపోతే రైస్లోకి కలుపుకోవడానికి కోసం అనేసి కొద్దిగా గ్రేవీగా చేస్తున్నాను నేను ఇక్కడ. ఆ గ్రేవీ కోసం అనే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలాగ డ్రైగా కావాలి అనుకున్నా కానీ ఇక్కడ వరకు చేస్తే అయిపోతుందన్నమాట. కాకపోతే గ్రేవీగా ఉండాలి అనేసి అనుకుంటే కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అన్నవి వేసుకున్నాను. అవి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. త్వరగానే అయిపోతుందండి మనకు అన్ని వెజిటేబుల్స్ కుక్ అవ్వటం. ఈ విధంగా నాకు కర్రీ అన్నది అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగా చేసుకున్నాము అనేసి అంటే మనం రైస్లోకి కలుపుకోవటానికి కూడా బాగుంటుంది కదా అనేసి నేను ఇట్లాగ అయితే చేసుకున్నానండి. ఈరోజు లడ్డు స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ కింద స్వీట్ ఐటమ్ ఏదన్నా చేసుకురమ్మనేసి చెప్పారంట. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఐటెం చేసుకురమ్మన్నారంట. నేనైతే ఈరోజు బెల్లం అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం వచ్చేసి ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. అలానే ఒక గ్లాస్ వచ్చేసి పెసరపప్పు అన్నది తీసుకున్నానండి. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. పప్పు యాడ్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ పప్పు అన్నది నేను వేసుకున్నాను. లేకపోతే ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నా కానీ సరిపోతుంది. ఇవైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నానండి. మనకి రైస్ అన్నది త్వరగా ఉడకాలి అనేసి నేను ఇలాగైతే నానబెట్టుకున్నాను. టైం లేకపోతే వెంటనే వాష్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈరోజు వాటర్ బదులు పాలు వేసి అయితే ఈ రైస్ని కుక్ చేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి రైస్ అన్నది పప్పు అన్నది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. బెల్లం అన్నము అనేసి అంటే రైస్ సాఫ్ట్గా ఉండాలి కదండి. అందుకోసమని పాలన్నవి కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. నేను ఇక్కడ 1 లీటర్ పాలైతే తీసుకున్నానండి. ఇక్కడ 2 పెద్ద పీసులు అయితే బెల్లం తీసుకున్నాను నేను. ఇది అరిసెల బెల్లం అనేసి అంటారు కదా. తాటి బెల్లము అంటే కొద్దిగా రైస్ అన్నది బ్లాక్ కలర్లో వస్తుంది. మనము ఈ అరిసెల బెల్లం అన్నది తీసుకున్నాము అంటే రైస్ మనకి లైట్ ఎల్లో కలర్లో వస్తుందండి. ఇలాగా ఈ అరిసెల బెల్లం అన్నది తీసుకున్నాము అనేసి అంటే కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పుల్లగా ఉంటుంది కదండి తిన్న తర్వాత. ఈ బెల్లం వేసాము అనేసి అంటే అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. ఇలా దంచిన తర్వాత నాకు 3 విజిల్స్కి అయితే రైస్ అన్నది కుక్ అయిపోయింది. ఇక్కడ నేను బెల్లం అన్నది యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళు అనేసి అంటే 1/2 కిలో వరకు బెల్లం అన్నది యాడ్ చేసుకోవచ్చు. మా వాళ్ళు అయితే కొద్దిగా స్వీట్ తక్కువే తింటారు కాబట్టి నేనైతే ఇలాగా 2 పీసులు అయితే తీసుకున్నానండి. హాఫ్ కేజీలో 3 పీసులు వచ్చినాయి. నేనైతే 2 తీసుకున్నానండి. ఇలా తీసుకొని మనకి రైస్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ రైస్లోనే బెల్లం అన్నది వేసేస్తే అది మెల్ట్ అవుతుంది కదా. ఇలాగా ఒకసారి స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ నేను బాదము కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గుమ్మడి గింజలు కూడా ఉంటాయి కదండి, అవి కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను ఇవి వేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను గీ అన్నది కొద్దిగా ఎక్కువే యాడ్ చేశాను. పిల్లలందరికీ సర్వ్ చేయాలంట, స్కూల్లో టీచర్స్ కూడా ఇవ్వాలి అనేసి అన్నారు. అందుకోసం అనేసి గీ కూడా కొద్దిగా ఎక్కువే యాడ్ చేశాను టేస్ట్ కోసం అనేసి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ అయితే కొద్దిగా
బబుల్స్ లాగా వస్తుంది కదా, అక్కడ వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ రైస్లోకి అయితే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. ఇలాచీ నేను ముందుగానే దంచి పెట్టుకుంటాను తెచ్చుకున్నప్పుడే. అవైతే ఇలాగా వేస్తూ ఉంటాను అనమాట. డైరెక్ట్గా ఇలాచీ అయినా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఇలా వేసుకుంటాను. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇప్పుడు ఈ బెల్లం అన్నంలోకి వేసేసుకుంటున్నాను. ఈ ఇయర్ ఫస్ట్ ప్రాజెక్ట్కి ఎందుకో పిల్లలకి అందరికీ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారండి. పాపకు కూడా స్వీట్ ఐటమ్ ఇచ్చారు, బాబుకు కూడా అలానే స్వీట్ ఐటమ్ ఇచ్చారు. ఎప్పుడు ఏదో ఒక క్రాఫ్ట్ చేసుకురమ్మనేసి అంటారు, కాకపోతే ఈసారి అయితే ఇలాగ చేసుకురమ్మనేసి చెప్పారంట. మా బాబుకి అయితే ఇలాగా రైస్ అయితే చేసిస్తున్నాను నేను. అదే నేను ఈరోజు చేశాను కదండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అది లంచ్లోకి పెట్టేశాను. అలానే స్నాక్స్ కింద వచ్చేసి బెల్లం అన్నది పెట్టేశానండి ఇద్దరికి, పాపకి బాబుకి ఇద్దరికి అదే పెట్టేశాను. లంచ్లోకి వచ్చేసి వెజిటేబుల్ కర్రీ, వైట్ రైస్, స్నాక్స్కి వచ్చేసి నేను స్వీట్ అన్నది పెట్టాను కదా. అలానే స్కూల్లో వాళ్ళందరికీ కూడా సరిపోయేటట్టుగా ఒక స్టీల్ కంటైనర్లో నేను బెల్లం అన్నది పెట్టేశాను. ఇంకా స్కూల్లో టీచర్స్కి, సైన్స్ టీచర్కి ఇస్తే ఆమె అందరికీ షేర్ చేస్తుందంట. అంటే క్లాస్లో ఉన్న పిల్లలందరూ తీసుకొస్తారు ఈరోజు, అందరూ షేర్ చేసుకోవాలంట స్కూల్లో వాళ్ళందరూ. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.